సురేష్ బాబు సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు భయాలు, ఎస్పెషల్లీ మ్యాథ్స్ ఫోబియా, ఫిజిక్స్ ఫోబియా, అసలు వీటిని ఓవర్కమ్ చేసుకోవచ్చా లేదా? ఒక్కొక్క ఫోబియాని ఈజీగా ఓవర్కమ్ చేసుకోవచ్చు. అందువల్ల ఎలా చేయాలి? చాలా మందిలో, ఎక్కువ మందిలో, స్టూడెంట్స్లో 100లో దాదాపు 40% మందికి మ్యాథ్స్ ఫోబియా ఉంటుంది. ఈ మ్యాథ్స్ ఫోబియా వారిని వెనక్కి నెట్టేస్తుంటుంది. అందుకని దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని, ఆ సబ్జెక్ట్ పట్ల మంచి అభిప్రాయం. ఎస్, ఇదంటే నాకు ఇష్టము, నేను దీన్ని ఇష్టపడతాను, చాలా నేర్చుకుంటాను, ఆ సార్ చెప్పే టెక్నిక్స్ నేను బాగా నేర్చుకుంటాను, బాగా ఇంప్రూవ్ అవుతాను అనేది దాని పట్ల ఒక ఇష్టంతో కూడిన ఒక అభిప్రాయం ఉండాలి. 2, మీ మైండ్లో నుంచి ఎప్పుడు గుర్తుంచుకోండి, లెఫ్ట్ సైడ్ హెమిస్ఫియర్లో మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ యూనిట్స్ ఉంటాయి. అందుకని లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ని మరింత యాక్టివ్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ చేయండి. ఉదాహరణకు రాయడం కానీ, అదేవిధంగా ఫార్ములాస్ 1కి 10 సార్లు రాయడం కానీ, ఒక లెక్కని 10 సార్లు చేయడం కానీ, ఇలా చేయడం ద్వారా మ్యాథ్స్లో షార్ప్నెస్ వస్తుంది. ఇక 3వ విషయంకి వచ్చేసరికి, మీరు మ్యాథ్స్కి సంబంధించిన బేసిక్స్, ఫౌండేషన్స్ చాలా స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. బేసిక్స్, ఫౌండేషన్. ఆల్జీబ్రా అంటే గుండె గోబ్రా అని, గుండె గాబరా అని, అదేవిధంగా ఘాతాలంటే మీ జీవితాలకి విఘాతాంకాలని భయపడొద్దండి. వాటిని లైక్ చేయండి. యూ లవ్ అండ్ లైక్, యూ ఫాలో. మ్యాథ్స్ చాలా ఈజీ సబ్జెక్ట్. తర్వాత బేసిక్స్, ఫౌండేషన్తో పాటు 4 ఆపరేషన్స్ మీద డెప్త్కి వెళ్ళండి. ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటి మీద వెళ్ళండి. దీంతోపాటు 1కి 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. బాగా వినండి, కష్టపడండి, నేర్చుకోండి. ఇంటికి వచ్చి 1కి 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. 100కు 100 మీరు సాధించడానికి అవకాశం ఉంది డియర్ ఫ్రెండ్స్. అలాగే ఫిజిక్స్ని కూడా అప్లై చేయండి. ఫార్ములాస్, బేసిక్స్, డెరివేషన్స్ బాగా చేయండి. దీని పట్ల అప్లికేషన్, మ్యాథమెటిక్స్ అప్లికేషన్ అంటాం. ఒక సమ్ని సాధించడానికి మరొక సమ్లో ఉన్న ఆ తెలివితేటలు, లేదా మరొక సమ్ని సాధించడానికి ముందు మ్యాథ్స్లో ఉన్న తెలివితేటలు ఎలా ఉపయోగించాలి, వీటన్నిటి ద్వారా మ్యాథ్స్, సైన్స్ ఫోబియాస్ క్లియర్ అవుతాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, అనేక మందికి షేర్ చేయండి. వీలైనంత వరకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, థ్యాంక్ యూ.